నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఏంట్రా నీకు తెలిసేది? హే డోంట్ టచ్, స్టే దేర్. అరిచినా అడుగు ముందుకేసినా ఇద్దరిని కాల్చి చంపుతాను. వెళ్ళరా, వెళ్ళి కూర్చో. కూర్చో. ఏ ఇక్కడ కాదు, అక్కడ అక్కడ కూర్చో. కూర్చో. మీరు ఏ నా ఇంటికి వచ్చి నన్నే ఎవరైనా అడుగుతున్నారా? ఓ మిసెస్ విశ్వనాథ్. గుడ్, గాట్ ఇట్. మీరు అనుకున్నట్టుగా మేము దొంగలం ఏయ్, కాదండి. ఆగురా. ఉండరా, ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు. ఆ? అన్ఫార్చునేట్లీ మిస్టర్ విశ్వనాథ్ చనిపోయారు. ఇక్కడ ఇక్కడే తుపాకీ పెట్టి 3 times షూట్ చేశాను. మా హస్బెండ్ మీతో ఫోన్ లో మాట్లాడిందంతా నేను విన్నాను. ఓకే, రేపు మీరు మా గెస్ట్ హౌస్కి రండి, మీకు 3 crores ఇచ్చేస్తాను. అందుకే నీకంటే ముందే ప్లాన్ చేసి వాడిని నేనే లేపేశాను. మీ వారిని మీరే చంపేశారా? ఏ హే, వాడు నాకు నచ్చలేదు. ఇంకొకటి నచ్చాడు. టైం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అది వాళ్ళ మీ వల్ల ఇలా కలిసి వచ్చింది. అందుకే వాడిని లేపేసి వాడు సంపాదించిన క్యాష్ అంతా తీసుకుని నేను నా రిషి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. రిషి ఎవరు? ఈ రోజు నుంచి నాకు మొగుడు. ఓ రిషి, 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 రిషి. నీ కష్టం నాకు అర్థమైంది. నీకంతా తెలిసిపోయిందని కూడా నాకు తెలుసు. నా హస్బెండ్ ని చంపింది నేనే, ఇప్పుడు నిన్ను చంపుతున్నది కూడా నేనే. రేయ్, catch. రావద్దు, ముందుకొస్తే షూట్ చేస్తాం. ఆ గన్ లో బుల్లెట్లు అయిపోయాయి, కానీ ఈ గన్ లో ఉన్నాయి. మీరు పట్టుకున్నారే గన్ను, ఆ గన్ తోనే నా హస్బెండ్ ని, ఎస్ఐని కాల్చి చంపాను. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేశాను అనుకో, ఫింగర్ ప్రింట్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. వద్దండి వద్దండి వద్దండి. లుక్, నా హస్బెండ్ మీకోసం రెడీ చేసిన 3 crores నాకు ఇచ్చేస్తే తీసుకుని మర్యాదగా నా దారిని నేను వెళ్ళిపోతాను. 3 కోట్ల? ప్రామిస్ గా డబ్బు గురించి మాకు తెలియదండి. మర్యాదగా డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్తారా, కాల్చి చంపేయమంటారా? తెలీదు. Come on, speak నిజంగా out, తెలీదు. speak out. తెలీదండి, చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? లేదు, మర్యాదగా చెప్పండి. సూపర్. ఇంకెందుకు సోది, క్యాష్ ఎక్కడుందో వెతుకుదాం. ఏంటి షెరెన్, ముగ్గురు చచ్చిపోయి ఉంటే నువ్వింత కూల్గా ఉన్నావేంటి? డోంట్ వరీ రాహుల్, బిజినెస్ లో ఇవన్నీ సహజం. అయినా అంత కష్టపడి ప్లాన్ చేసింది క్యాష్ కోసమేగా. ఇదుంటే ఏమైనా చెయ్యొచ్చు. ముందు క్యాష్ వెతుకుదాం. లెట్స్ సెర్చ్ యార్. ఓకే. Oh my God! Hey Krish, మన ప్లాన్ వర్కౌట్ అయింది. డబ్బు దొరికింది. 3 కోట్లు. ఏంట్రా? We are rich now. ఏం చేస్తున్నావు? ఆ. అక్కడ పెట్టు. ఒక్క పైసా తగిన ఊరుకోను. ఓ. ఓకే. ఏంటి ఏంట్రా ఇది? ఏంటి? ఏయ్, ఏయ్. ఏంటిది? ఏయ్, చెప్పరా? ఆగు. ఏంటి ఈ ఫ్లైట్ టికెట్ ఏంటి? చెప్పు. ఆగమంటుంటే. ఎందుకు కొడుతున్నావు? ఇచ్చుడు. దుబాయ్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. గండిపేటలో రూమ్ వేసి పొద్దునే అందరం క్యాష్ షేర్ చేస్తున్నాం అని చెప్పాడు. కానీ వీడు మాత్రం ఈ నైట్ 11 o'clock ఫ్లైట్ కి దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? రేయ్, తను చెప్పింది నిజమేనా?
ఓకే, అన్నీ అబద్ధాలే, ఇది నిజం. కానీ కొన్ని నిజాలున్నాయి, ఇది నిజం. నా కూతురు నిజం, ఆపరేషన్ అబద్ధం. నా పెళ్ళాం నిజం, డైవర్స్ నిజం. దానికి డబ్బులిచ్చి సెటిల్ చేయాలి, ఇది నిజం. ఆ బుడ్డా డాన్ గాడున్నాడే, ఆడి బాకీ తీర్చాలి, ఇది నిజం. ఆ బాకీ తీర్చకపోతే వాడెక్కడ కాలుస్తాడో తెలీదు, ఇది అంతకంటే నిజం. నా అప్పులు నావి, నా తిప్పలు నావి. ట్రై టు అండర్స్టాండ్. అయితే దానికి మేమేం చేయాలి? అంతా నువ్వే తీసుకెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ గొడవ అంతా నాకు అనవసరం. నా షేర్ నాకు ఇచ్చేసేయ్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. హే రాహుల్, ప్లీజ్ కూల్ డౌన్. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రైట్? ఈ డెడ్ బాడీని ఏం చేద్దాం? నువ్వు ఉంచుకొని పూజ చేసుకో, ముందు ఆ బ్యాగ్ ఇటీ. హే, మనం ఇలాగే వదిలి వెళ్ళిపోతే ఈ బాడీస్ ఎవరో ఒకళ్ళు చూస్తారు. అసలే ఇందులో పోలీస్ బాడీ కూడా ఉంది. మనం తప్పించుకునే లోపు పోలీసులు రోడ్స్ అన్ని బ్లాక్ సో చేస్తారు. ఈ బాడీల్ని మనం కనబడకుండా చేస్తే ఎవరు ఏంటి అని తెలుసుకునే లోపు ఈ క్యాష్ ని షేర్ చేసుకుని మనం లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఇంకా చూస్తారేంటి? వెళ్దాం పదండి. కమ్ ఆన్, కమ్. హే, స్పీడ్ గా వెళ్ళు. ఎందుకు? పోలీసులు పట్టుకోవడానికా? తొందరగా ఈ డెడ్ బాడీని వదిలించుకొని నా పెళ్ళాం మొహం మీద డబ్బులు పారేసి నా కూతురుతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నేను సొంతంగా ఒక బార్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. డైలీ పబ్బిల్లు కట్టే ప్రతి వాడితో కాపురం చేయడం ఐ హేట్ ఇట్. టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ లైఫ్. ఓ, ఏ రాహుల్, ఏంటి సైలెంట్ గా ఉన్నావు? అక్కడ చూడు, ఆ యాడ్ ఉన్న హోర్డింగ్ ని చూపించి వీడి ఫ్యామిలీ అని నమ్మించి నన్ను మోసం చేశాడు. ఎందుకు రా? ఏయ్, ఎందుకు ఇలా చేసావు? చెప్పరా, ఆగు. ఎందుకు మోసం చేసావు? తప్పురా రేయ్. Stop! చెప్పరా. ఆగరా. హలో, ఏమైంది? ఎవరికేం కాలేదు కదా? ఓకే, we are fine. పోలీసుల్ని పిలవమంటారా? ఎందుకండి వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయడం? మీరు బాగానే ఉన్నారు కదా, ఏం కాలేదుగా? మీ కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు. గుడ్. ఆ? డిక్కీ ఏంటి ఓపెన్ అయి ఉంది? చూడండి. ఓ, డిక్కీలో ఏంటి ఫుల్ లగేజ్ ఉన్నట్టుంది. బ్యాక్ సీట్ నిండా లగేజ్ ఉంది. ఏదైనా లాంగ్ టూర్ వెళ్తున్నారా? ఒక సీక్రెట్. ఇందులో ఉన్న 2 సూట్ కేసుల్లో 2 డెడ్ బాడీలు ఉన్నాయి. వాట్? హ్యాపీ జర్నీ. ఇన్సులిన్ టైం. అలారం మోగింది. ఇది కూడా ఉందా నీకు? హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. ఓకే, బాయ్. రేయ్, అలా ఎందుకు ఇప్పుడు చెప్పారా? ఎందుకు కొట్టావురా? వీడు పెద్ద హరిశ్చంద్రుడు మరి. ఏ చెప్పకూడదా? అయినా డిక్కీలో శవం ఉందని వాడికి ఎందుకు చెప్పావు? ఎంత ఇబ్బంది వచ్చినా అబద్ధం చెప్పకూడదని మా జైలర్ గారు చెప్పారు. జైలరా? నువ్వు జైలుకి కూడా వెళ్ళావా? పెద్ద తప్పేం చేయలేదు. బిజినెస్ చేద్దామనేసి జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాను. లాస్ వచ్చింది, రిటర్న్ చేయలేకపోయాం, జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, అంతే. రే, మహాభారతంలో లాగా నీ జీవితంలో చాలా కథలున్నాయే, అయిపోయాయా ఇంకా ఉన్నాయా? ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. రే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నీ పెళ్ళాం అబద్ధం, నీ బిడ్డ అబద్ధం, అన్నీ అబద్ధాలే. నీ పేరెందుకు క్రిష? వేరే ఇంకేమైనా ఉందా? ఇది మాత్రం నిజంరా. నేను కృష్ణాష్టమి రోజు పుట్టాను కనుక నాకు కృష్ణ అని పేరు పెట్టారు. ముద్దుగా అందరూ నన్ను క్రిష్ అని పిలుస్తారు.